వాక్యం ఒకసారి మొదటి రాజులు 5వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం చదువుకుందాం. చదవండి. ఇప్పుడు శత్రువు ఒక్కడను లేకుండా అపాయమేమీ కలగకుండాను నా దేవుడని యెహోవా నలు దిశలా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. నలు దిశల శత్రువు మనల్ని చుట్టకుండా ఉండనట్లు అంట. శత్రువు ఒక్కడు కూడా లేకుండా సొలొమోను రాజుకి ఆ రోజు నలు దిశలా నెమ్మదిచ్చిండు దేవుడు. ఎందుకంటే శత్రువు ఒక్కడు కూడా లేడంట. తర్వాత సొలొమోను పట్టాభిషేకం మందిర సమయాల్లో యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింపక వీలేకపోయిన సంగతిని వెరుగుదు. అప్పుడైతే కానీ ఇప్పుడు శత్రువు ఒకడు కూడా లేకుండా అపాయమేమీ కలుగకుండా నలు దిశల నెమ్మది కలుగు చేసి నలు దిశల నెమ్మది కలుగు చేసిన దేవుడు. ఈరోజు మనకి ఎట్లా ఉంటుందంటే నలు దిశల అన్ని చుట్టుకొని వస్తున్నాయి. అన్ని ఇబ్బందులు కష్టాలే చుట్టుకొని వస్తున్నాయి. 4 దిక్కుల ఒకవైపు నుంచే కాదు, ఇంటి నుంచే కాదు, మన గ్రామం నుంచే కాదు, మన తోబుట్టుల నుంచే కాదు, అందరి నుంచి, సంఘం నుంచే కాదు, అందరి నుంచి అన్ని వైపులా శత్రువులు మన మీదకి దాడి చేస్తున్నారు. అందుకనే మొదటి సమయాలు 12వ అధ్యాయం 11వ వచనం చదువుతారండి. మొదటి సమయాలు 12:11. మొదటి సమయాలు 12 యెహోవా వేదాలను సమూయేలును పంపి నలు దిశలా మీ శత్రువుల చేతిలో నుంచి మిమ్మును విడిపించినందున నేను నిర్భయముగా కాపురము చేయించున్నాను. నిర్భయముగా. ఈరోజు నలు దిశలా శత్రువులు మన చుట్టూ ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నలు దిశలో వచ్చే శత్రువులందరినీ విడిపించి మనం హాయిగా ఉండేటట్టు చేస్తున్నాడు. నిర్భయముగా జీవించినట్టు చేస్తున్నాడు దేవుడు. నిజంగా మనకి శత్రువులు లేరా? మనకి శోధనలు లేవా? ఉన్నాయి. అయినా గాని వాటి నుంచి విడిపిస్తున్నంత నిర్భయముగా సంతోషముగా కాపురము చేయడానికి దేవుడు మనకి కృపణిస్తున్నాడు. శత్రువుల చేతిలో నుంచి ఆయనే విడిపిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్ని వైపుల నుంచో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో శోధనలు, చెప్పుకోలేని సమస్య. ఈరోజు మనం మొదలుపెట్టాలయ్యా, నా చుట్టూ నెమ్మది, నలు దిక్కులా నెమ్మది, నలు దిశల అపాయం నాకు పొంచి ఉందయ్యా, నాకు నెమ్మది అయ్యా అని దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. అని అంటాడు కదా, యెహోవా పట్టణాన్ని కాపాడపోతే కాపలా కాయవారి ప్రయాస నిజమే. 127 మొదటి 2 వచ్చారు కీర్తనలో. 127 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారి మేలుకొని వ్యర్థమే. ఆయన పట్టణాన్ని కాపాడకపోతే కాపలా కాయసం కూడా వ్యర్థమే. దేవుడే కాపాడుతాడు శత్రువుల చేతిలో నుంచి, దేవుడే కాపాడుతాడు నలుదిక్కులో వచ్చే శోధన నుంచి, దేవుడే కాపాడుతాడు నిర్భయముగా మనం నివసించినట్లు. ఎందుకంటే ఈ అపాయం కూడా దేవుడు మనకి రాలేదు. దీని ద్వారా అంటే ప్రార్థన ద్వారానే. ఎట్లా కాపాడుతాడంటే ప్రార్థన ద్వారానే. ఈరోజు ప్రార్థన లేకపోతే ఏం చేస్తారంటే బలం ఉండదు. దేవుని బిడ్డలకి ప్రార్థన లేకపోతే బలం ఉండదు. భక్తులు అన్నాడు కదా, ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ పవర్లెస్ క్రిస్టియన్. ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ పవర్లెస్ క్రిస్టియన్. అంటే ప్రార్థన లేని క్రైస్తవుడు బలము లేని క్రైస్తవుడు. ప్రార్థన ఉంటేనే బలం. ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ పవర్లెస్. శక్తి లేదు. ప్రార్థన లేకపోతే బలం లేదు. ఏదో మందిరానికి పోవటం రావటం కాదు, ప్రార్థనలో గడపాలి, ప్రార్థన చేయాలి. 1 నెలలో ఒక్క రాత్రి అయినా దేవుని కొరకు మెలుగుతూ ఉంటున్నాము మనం. ఒక రాత్రి మన ప్రార్థన పేరు ఏం పేరంటే ఆల్ నైట్ ప్రేయర్. ఆల్ నైట్ ప్రేయర్ లో సగం కూడా ఉన్నట్ల ఒక రకంగా చెప్పాలంటే క్వార్టర్ నైట్ ప్రేయర్ పెట్టుకోవాలి.
క్వార్టర్ నైట్ పావొద్దు కూడా ఉన్నాం మనం. సుమారుగా 10 గంటల నుంచి 12 లేకపోతే 1 గంట. తక్కువ వస్తే తక్కువ మంది వస్తే ఒక నెలలో ఒక రాత్రి సంపూర్ణముగా ఆయన సన్నిధిలో మెలుగుతూ ఉండి ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థనలో గడుపుదామో దేవుడు అప్పుడే మనకు బలాన్ని ఇస్తాడు. సైతాన్ని ఓడించడానికి, శోధనలు జయించడానికి జయాన్ని ఇస్తాడు. దేవుడి కోరిక ఏంటంటే యేసుక్రీస్తు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే భక్తివంతులు ఇంకా భక్తిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. సైతాన్ ఏం చేస్తున్నాడు? సైతాన్ ఏం కోరుకుంటున్నాడు? ఇవాళ వీళ్ళు ప్రార్థనకు పోకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలాగే కళ్యాణి ప్రార్థనకు పోకుండా ఏదో ఒక ఇబ్బంది తేవాలి కళ్యాణి, లేకపోతే పలానా రాణి సిస్టర్ ఏదో ఒక ఇబ్బంది తేవాలి, ప్రార్థనకు పోకూడదు, అది సైతాన్ని కోరుకోండి. లేకపోతే ఏదన్నా అర్జెంట్ పని రావాలి, లేకపోతే ఇంకేదన్నా కావాలి, లేకపోతే ఏదో ఆటంకం తేవాలి, అది సైతాన్ని కోరుకుంటారు. సైతాన్ ఎంతసేపటికి సైతానికి ఇష్టం ఉండదు మనం భక్తిలో ఉంటానికి. మనం ప్రార్థనకు పోతే సైతానికి ఇష్టం ఉండదు. సైతాను అందుకనే అంటాడు, ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె తిరుగుతా ఉంటది అన్న సైతాన్. ఎందుకంటే ఎవరిని లాగుదామా, ఇవాళ ప్రార్థనకి ఎవరిని పోనీయకుండా ఉందామా, ఇవాళ భక్తిని ఎవరికి లేకుండా చేద్దామా. దేవుడి కోరిక ఏంటంటే వీళ్ళు ప్రార్థనకు పోవాలి, బలం పొందాలి, అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటుంటే సైతాన్ ఏమో వెనక్కి లాగుతా. ఒకరికి ఎవరస్తులు ఉన్నారంట, కొత్తగా బాప్తిసం తీసుకున్నారంట, 4 బాప్తిసం తీసుకున్నారంట, అనుకున్నారంట ఒక తీర్మానం తీసుకున్నారంట. అదే మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి రోజు సాయంత్రం 5 గంటలకి పలానా పొలం ఉంది, ఆ పొలం దగ్గరికి మనం 4 పోదాం, పోయి 1 గంట ప్రార్థన చేసుకుని వద్దాం, దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తారని మందిరంలో తీర్మానం తీసుకున్నారు. బయలుదేరారంట. 4 4 మూలల నుంచి వస్తున్నారంట. ఒకడే వాటి నుంచి వస్తున్నా, ఒకడే ఇటు నుంచి, ఒకటి నుంచి, ఒకటి నుంచి. ఆ పొలం మధ్యలో కూర్చొని మంచిగా శుభ్రం చేసుకుని మోకరించి ప్రార్థన చేస్తారు. అది పొలం కాబట్టి 4 పోతున్నారు కాబట్టి ఏమైపోయిందంటే 4 దారులు అయిపోయింది. పొలాల్లో మనకు తెలుసు, రోజు నడుస్తూ ఉంటే ఏమైంది చెప్పండి, దారి ఏర్పడి. లేకపోతే ఏమైందంటే అక్కడ గడ్డి లేకపోతే చెట్లు మొలుస్తూ ఉంటాయి. 4 ఆ మూల నుంచి ఒకటి, ఈ మూల నుంచి ఈ మూల నుంచి ఈ మూల, 4 దారులు మంచిగా ఏర్పడాయంట. ఆ మధ్యలో ఉన్న ప్రదేశం కూడా మంచిగా ఏర్పడిందంట. మంచిగా వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతున్నారు. రక్షణ పొందిన దగ్గర నుంచి నెలలు గడిచాయి, 4-5 నెలలు గడిచాయి. గడిచిన తర్వాత ఆ 4 ఒకడు మానేసి, 4 ఒకడు మానేస్తే 3 వస్తున్నారు, 3 ప్రార్థన చేసుకుంటున్నారు, 3 వెళ్తున్నారు, ఒకడు మాత్రం రావాలి. ఏం జరిగిందంటే 4 దారులలో ఇప్పుడు 3 దారులే కనపడుతున్నాయి. ఒక దారి ఏమైంది, గడ్డి మొలిసింది, పిచ్చి చెట్లు మొలిసింది, ఇంకా ముళ్ళ కంపలు మొలిసింది. 3 దారులు మాత్రం మంచిగా ఉన్నాయి. 3 దారులు మాత్రం, 4 దారి మాత్రం గడ్డి మొక్కలు, పిచ్చి చెట్లు అన్ని మొలిసింది. వెంటనే 3 పోయి వాడి దగ్గర పోయి, అరే నువ్వు ప్రార్థనకు రావట్లేదురా, నువ్వు ప్రార్థనకు రాకపోతే నీ దారి ఎట్లా ఉందో చూడు ఒకసారి. నీ దారి పిచ్చిగా ఉంది, గడ్డి మొలుస్తుంది, పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి, ముళ్ళకంపలు మొలుస్తున్నాయి, ఎట్లయితే నీకు నష్టం రా హెచ్చరించారు. అయ్యో నా దారి గడ్డి ఉందా, నా దారి ముళ్ళకంపు ఉందా, నేను సరి చేసుకుంటానే మళ్ళీ రావటం మొదలు. నిజంగా ఈరోజు మనం కూడా ప్రార్థనకు వెళ్ళకపోతే మన దారిలో కూడా గడ్డి మొక్కలు మొలుస్తాం. మన భవిష్యత్తు దినాల్లో కూడా ముళ్ళకంపలు వస్తాయి మన జీవితంలో. మన భవిష్యత్తు దినాల్లో పిచ్చి చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఈరోజు మన దారి సక్రమంగా ఉండాలంటే ప్రార్థనా జీవితం గడపాలి, ప్రార్థనలో గడపాలి. చాలా మంది ప్రార్థన అనుభవం ఉండదు. ప్రార్థన అనుభవం లేకపోతే దేవుడి దీవెనలు మన మీదకు రావు. ఏదో ఆదివారం పోవటము రావటము అది కాదు ముఖ్యం, ప్రతి కూడిక ముఖ్యమే. ముఖ్యంగా సంఘ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, లేకపోతే ఉపవాస ప్రార్థన, లేకపోతే బైబిల్ స్టడీలు అన్ని ముఖ్యమే. అన్ని ఆత్మీయ జీవితాన్ని ఒక లెవెల్లో ఉంచుతాయి, పై స్థాయిలో ఉంచుతాయి. కాబట్టి సైతాన్ అయితే గర్జించు సింహంలాగా మృగుతా ఉంటుంది. సైతాను గర్జించు సింహంలాగా మృగుతా ఉంటుంది. కాబట్టి ఆ సైతాను నోట్లో పడకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థనలో నలుదిశలా, మనకు కూడా నలుదిశలా నెమ్మది లేదు. 4 వైపులా మనం అనుకుంటాం, ఎటు నుంచి చూసినా ఇటు పిల్లల వైపు చూస్తేనేమో పిల్లల వైపు ఇబ్బంది,
అటు ఆర్థికంగా చూస్తేనే ఆర్థికంగా ఇబ్బంది, అటువైపు పొలాల నుంచి చూస్తేనే పొలాల నుంచి కూడా ఇబ్బంది, పశువుల నుంచి ఇబ్బంది, ఆరోగ్యం ఇబ్బంది, అన్ని 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 శోధనలు చుట్టుముట్టాయి. మరి శోధనలు చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. శోధన చుట్టుముట్టినప్పుడు ప్రభా నలు దిశలో నాకు శోధనలు చుట్టాయ్యా, ప్రభా ఈ నలు దిశలో ఉన్న వాటిని తీసివేయి. ఏదైతే సైతాను కార్యాలు ఉన్నాయో, సైతాను శోధనలు ఉన్నాయో వాటి నుంచి మమ్మల్ని తప్పించు. బైబిల్లో ఒక 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులు కూడా నలు దిశలా ఇబ్బంది జరిగింది. వాళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు చూద్దాం. వాళ్ళలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం, వాళ్ళలాగా మనం కూడా ఉందాం. మనం కూడా దేవుడు ఆ నలు దిశల నుంచి వచ్చే ఆపదల నుంచి తప్పిస్తాడు. మొదటిగా చూద్దానండి, అందరికి తెలిసిన వ్యక్తుల ఇల్లు యోబు గ్రంథం 1వ అధ్యాయం 19 వచ్చి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19 వచ్చి. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా యవ్వనుల మీద పడినందున వారు చనిపోయి. చూడండి, గొప్ప సుడిగాలి ఏం చేసిందంట? అరణ్య మార్గముగా వచ్చి 4 మూలలు కొట్టిందంట. 4 మూలల ఇంటి 4 మూలల ఇంటి 4 మూలల కొట్టింది. గొప్ప సుడిగాలి వచ్చింది యోబు కుటుంబానికి. 4 మూలల వచ్చేసరికి ఏం జరిగింది చెప్పండి? ఆ యవనస్తుల మీద పడినందున వాళ్ళు యోబు బిడ్డలు, యోబు కుమారులు, కూతురు. ఆచారం ఏంటంటే అనుదినము ఒక్కొక్కరి ఇంట్లో అందరూ కూడుకొని విందు చేసుకుంటారంట. 4వ వచనం ప్రకారం అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇంట్లో విందు చేయటకై కూడినప్పుడు 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకున్న వల్లనే మనకొక ఆచారం. అనుదినం ఇవాళ మా ఇంట్లో అయితే రేపు ఇంకొక ఇంట్లో, ఎల్లుండి ఇంకొక ఇంట్లో. అట్లా యోబు బిడ్డలందరూ 3 కూతుర్లను పిలిపించుకుంటారు. ఆ 4 ఇళ్లలో ప్రార్థన చేసుకుంటా ఉంటారు, విందు చేసుకుంటా ఉంటారు, దేవుని దగ్గర గడుపుతా ఉంటారు. అయినా గాని వాళ్ళకి సంతోషం లేదా? ఉంది. సమాధానం లేదా? ఉంది. అనుదినము కూర్చొని ఆ విధంగా విందు చేసుకున్నారంటే రోజు 5వ వచనం చూస్తే యోగంట రోజు ప్రార్థన చేస్తారంట వాళ్ళ కుమారుల కోసం. 5వ వచనం చూస్తే ప్రతిరోజు వారు ఏమన్నా దేవుని దూషించారేమో. మరి యోబు కుమారులకి ఎందుకు ఈ శోధన వచ్చింది? యోబుకి ఏమన్నా భక్తి తక్కువైందా? ప్రార్థన తక్కువైందా? ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది కదా, అనుదినము ప్రార్థన చేస్తుంది కదా, ప్రతిరోజు దేవుల్లో గడుపుతుంది కదా. మరి అయినా గాని వాళ్ళు దిక్కుల కాలొచ్చింది, ఇల్లు కూలిపోయింది, అక్కడికక్కడే. ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం, ఎంత ఇబ్బంది. అక్కడ సైతాన్ గారు అంట ఫస్ట్ వచ్చిందంట. వస్తే నువ్వు ఎట్లా ఉన్నట్టు నమ్మకంగా ఉన్నాడు. మళ్ళీ సైతాన్ పైకి పోతే దేవుడి గురించి, నా సేవకులైన యోగుని గురించి చూసావా అంటే, సైతాన్ గారు ఆల్రెడీ ఒకసారి వచ్చిండు ఇబ్బంది పెట్టడానికి, కానీ కుదరలా, ఇబ్బంది పెట్టాలి కుదరలా. అంటాడు కదా, నేను పోయానయ్యా బాగానే ఉన్నాడు. ఎందుకు బాగోడు? నువ్వు కంచేసినగా, నువ్వు యోగు చుట్టూ కంచేసి ఒక్కసారి కంచె తీసి చూడు, నేను దూషిస్తాడు. సైతాన్ గారు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాడు మన జీవితాల్లో కూడా శోధనలు తెస్తున్నాడు, మన కుటుంబాల్లో కూడా ఇబ్బందులు తీసుకొని వస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే సైతానికి లొంగిపోతున్నాం. యోబు ఏం చేశాడు? 4 పిల్లలు, వాళ్ళ కుటుంబాలు చచ్చిపోతే ఏం చేశాడు చెప్పండి యోబు? అయినా గాని దేవుణ్ణి ప్రార్థించడం మానలా, అయినా గాని దేవుళ్ళు గడపడం మానలా, అయినా గాని దేవుని దగ్గర తగ్గించుకోవడం మానలా. ఆయనకు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అలాగే దేవుని స్థుతించాడు. అదే మనమైతే మనం బాగా ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తాం, మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడు నాకేంది కష్టం తెచ్చిందని దేవుడికి దూరం అవుతున్నాం, ప్రార్థనకు కూడా దూరం అవుతున్నాం, దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నాం. ఒకసారి దేవునికి చిత్తమైతే మన కష్టాలు రాదు. యోబు భక్తిపరుడే, యోబు ప్రార్థనాపరుడే, యోబు నిత్యము ప్రార్థన చేసేవాడే. అయినా గాని కష్టాలు వచ్చినాయి. ఒకసారి మన జీవితంలో కూడా మనం ఎంత భక్తిగా ఉన్నా సరే దేవుడు కష్టాలు తీసుకుని వస్తాడు, శోధిస్తాడు, పరీక్షిస్తాడు. వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు నన్ను వెంబడించారు, ఇలా కష్టం తీసుకుని వస్తా, ఆ కష్టంలో నాకు తోడుగా ఉంటున్నా, నన్ను సేవిస్తున్నా. ఇగో పలానా హెన్రీ మంచి సేవ చేస్తాడు,
ఎట్టయినా ఈయనకి కష్టం తేవాలి, ఈయనకి ఇబ్బంది తేవాలని సైతాన్ గాడు ఆలోచిస్తున్నాడు. సైతానికంటే దేవుడు కూడా చూస్తున్నాడు. అరే నిజంగా ఇప్పుడు నన్ను స్తుతిస్తుంది కదా, నేను ఆయన కష్టాలు తీసుకుని వస్తే నా సేవ చేస్తున్నా మానేస్తున్నా? దేవుడి చిత్త ప్రకారమే ఒకసారి మనకి కష్టాలు తీసుకొని వస్తాం. ఎందుకంటే వాటిల్లో కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. యోబుకి కష్టాలు తీసుకొని వచ్చాడు. యోబు 1వ అధ్యాయం మొత్తం చదివితే ఎప్పుడైతే సైతాను వచ్చిందో కంచె తీశాడో అన్ని కష్టాలే, అన్ని కురుపులు చిలపెంకులు తీసుకొని బూడిదలో కూర్చొని గీక్కుంటూ కూర్చున్నాడు. భార్య వచ్చి అంటది కదా, ఎందుకయ్యా ఇంకా దేవుణ్ణి ఏం చేశాడు? దేవుడు నీకు ఒకసారి దేవుని దూషించి చావరాదు. భార్య కూడా దూషించింది, అయినా గాని ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా నిజంగా ఆ రోజు యోబు ఇంటి పక్కన ఉంటారు కదా, యోబు కూడా మన ఇంటి పక్కన ఉన్నట్టే యోబు కూడా ఇంటి పక్కన ఉంటారు. అందరూ అనుకున్నారు అరే యోబు ఏదో తప్పు చేసిండు, పైకేమో ప్రార్థన చేస్తుండు, యోబుకి ఏదో ఇబ్బంది వచ్చింది, యోబేదో లోకంలో పడిపోయాడు, యోబేదో శోధనలో పడిపోయాడు. అందుకనే వాళ్ళ పిల్లగాళ్ళందరూ చచ్చిపోయారు, అందుకనే వాళ్ళ పశువులన్నీ చచ్చిపోయారు, అందుకనే వాళ్ళ గుర్రాలు గాడిదలు అన్ని నష్టం జరిగింది, కూతురు చనిపోయారు. అందరూ ఎన్నెన్ని మాట్లాడుకున్నారు. ఇంటి పక్కన ఉన్నోళ్ళు ఆ ఊరు మొత్తం ఎంత కొనుక్కున్నారు. ఓ భక్తిపరుడు అని మొదలు బయలుదేరిండు, వాళ్ళకే నష్టం వచ్చింది, వాళ్ళకే ఇబ్బంది వచ్చింది, ఇంకా ఏంది ఆయన భక్తి ఏంది, ఆయన ఏదో పాపం చేస్తున్నాడు. అందరూ రకరకాలుగా తిట్టుంటారు. అయినా గాని యోబు ఏమాత్రం కూడా శరణం పొందల, ఏమాత్రం కూడా విశ్వాసం విడల. ప్రభువా నీ ఇష్టం అయ్యా, నీ ఇష్టం అయ్యా. ప్రభువా మంచుకున్నప్పుడు నిన్ను స్తుతిస్తా, ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నిన్ను విడవను, నేను ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నీకు దూరంగా నేను ఉండను. అధ్యాయం మొత్తం చదువుకుంటే యోబుకంట తర్వాత ఏం జరిగిందో తెలుసా? అన్ని రెట్టింపే, రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఆశీర్వాదాలు. ఏదైతే పోయాయో, ఏదైతే కోల్పోయాడో, ఏదైతే నష్టం వచ్చిందో, ఇంతకుముందేమో నలుదిక్కులా నష్టం వచ్చింది, ఇప్పుడు నలుదిక్కుల లాభం వచ్చింది. నలుదిక్కుల లాభం కారణం ఏంటంటే యోబు కష్టంలో కూడా ప్రార్థనను విడిచిపెట్టల, దేవుణ్ణి విడిచిపెట్టల. ఈరోజు మనం యోబు దగ్గర నేర్చుకోవాలయ్యా. నలుదిక్కుల నష్టం వచ్చినా యోబు నిన్ను వదిలిపెట్టలేదయ్యా. ఈరోజు నేను కూడా నా జీవితంలో కూడా నలుదిక్కుల నాకు శోధన వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, కుటుంబంలో కష్టం వచ్చినా, పిల్లల విషయాల్లో కష్టం వచ్చినా, ఆరోగ్య విషయాల్లో కష్టం వచ్చినా, ప్రభా నిన్నైతే విడవనయ్యా, నిన్నైతే ఎడబాయనయ్యా, నీ వెంటే ఉంటానయ్యా, నీ వెంటే నేనుంటా. ఈరోజు మనం యోబులాగా చెప్పాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో యోబుకి వచ్చిన దీవెనలే మనకు కూడా దీవెనలు తీసుకుని వస్తాం. యోబు నలుదిక్కుల గాలి చుట్టుకున్న నలుదిక్కుల దేవుడు కురిపించాడు. ఎందుకంటే భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టల. ఈరోజు మనం కూడా యోబులాగా ఎటువంటి కష్టం వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. నలుదిక్కుల వచ్చిన నష్టం అంతా నలుదిక్కుల లాభంగా మారింది. రెండో వ్యక్తులతో చూడండి, నలుదిక్కుల నష్టం వచ్చింది యోబుకి. ఒక రెండో వ్యక్తి ఎవరంటే దావీదు. మొదటి సమయాలు 23వ అధ్యాయం 26 వచ్చింది. మొదటి సమయాలు 23:26. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోచుండగా దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెను. వారిని చుట్టుకొనుచుండిరి. ఏం జరిగిందంటే దావీదును చంపాలని, దావీదు జనులను చంపాలని సౌలు బయలుదేరాడు. దావీదు ఏం చేశాడంటే సౌలుకు దొరకకుండా ఏం చేశాడు? తప్పించుకుని కొండల దగ్గరికి వెళ్ళి కొండెక్కిండు, అరణ్య మార్గంలో పోయిండు, పర్వతం తట్టుకు పోయిండు. ఇక సౌలు జనం వచ్చి ఆ పర్వతాన్ని చుట్టుకుంటాడు. ఇక దావీదుకి తప్పించుకోవడానికి మార్గం లేదు. సపోజ్ ఒక కొండ ఉందనుకున్నాం, ఒక పర్వతం ఉందనుకున్నాం, ఆ పర్వతాన్ని చుట్టుముట్టారు. దావీదేమో పర్వతంలో మధ్యలో ఉన్నాడు. ఎటు పోదు మార్గం ఉంది తప్పించుకోవడానికి.
మార్గం ఏ మాత్రం కూడా లేదు, తప్పించుకోవడానికి మార్గమే లేదు. దావీదుని చుట్టుముట్టారు. చుట్టుముట్టారు. దావీదు అనుకున్నాడు కదా, ఇక నేను దొరికా, ఇక నేను చనిపోతా అనుకున్నాడు. నేను దొరికా, నేను చనిపోతా అని అనుకుంటా ఉన్నాడు దావీదు. ఆ సమయంలోనే ఏం జరిగింది, ఒక దూత వచ్చి సౌలు వద్దకు వచ్చి త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తుతున్నారు, దావీదును తరుముటమ్మా అని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లు ఎదుర్కొని. చూడండి ఎంత గొప్ప ఆపద నుంచి తప్పించింది దేవుడు. ఇక దావీదు చచ్చిపోతాడు. చుట్టుముట్టారేక, ప్లేస్ లేదు, తప్పించుకోవడానికి మార్గం లేదక, అందరూ జనులు చుట్టుముట్టారు. ఆ సమయంలోనే ఫిలిస్తీన్లు అంటే ఇశ్రాయేల్ దేశం వస్తే ఒక దూత వచ్చి సౌలా ఏది ఎక్కడున్నావు, ఆ దేశం మొత్తం ఓడిపోయేటట్టుంది, నువ్వు రా. దావీదుని తరుముట మాని సౌలు వెనక్కిపోయాడు. దావీదు చుట్టుముట్టినా కూడా, మరణం చుట్టుముట్టినా, శత్రువు చుట్టుముట్టినా, సౌలు చుట్టుముట్టినా దాన్ని మొత్తాన్ని వెనక్కి పంపించాడు దేవుడు. చుట్టూ వచ్చిన ఎందుకని సౌలు దావీదుని చుట్టుముట్టాలి? ఎందుకని దావీదుని చంపాలి? దావీదు గొలియాతును చంపడం తప్ప, దావీదు చేసిన తప్ప కాదుగా. ఇశ్రాయేల్ మీద గెలవటం, ఫిలిస్తీన్ మీద గెలవటం దావీదు చేసిన తప్ప కాదుగా. అన్ని మేలే చేశాడుగా. అయినా గాని సౌలు దావీదుని ఎందుకు చంపుతున్నాడు? రాజుకి తన రాజ్యానికి అడ్డంగా వస్తున్నాడు. దావీదుని అందరూ పొగుడుతున్నారు, సౌలుని అందరూ పెడుతున్నారు. నాకు అడ్డంగా ఉన్నాడు, దావీదుని చంపాలి. ఈరోజు సైతాన్ని కూడా, మనల్ని కూడా ఆ విధంగానే ఇలా ఎట్లయినా చంపాలి. చంపడం అంటే శోధనలు తేవాలి, వీళ్ళ మీదకి ఇబ్బందులు తేవాలి, కష్టాలు తేవాలి, వీళ్ళ మీదకి అన్ని వైపులా దాడి చేయాలి. మన కుటుంబాల మీదకి, మన మీదకి సైతాను అన్ని వైపులా దాడి చేస్తాం. మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం? అది దేవుడు అన్నాడు, మీకు చుట్టూ వచ్చినా సరే నేను మాత్రం మిమ్మల్ని తప్పిస్తాను. చుట్టూ వచ్చినా సరే మీకు మాత్రం ఒక దారి ఏర్పరుస్తాను. దావీదులు చుట్టూ జనం మూగినా సరే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ వెనక్కి పోయేటట్టు చూశాడు. అదే అధ్యాయంలో 14 వచ్చిన చూద్దారండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపోను అరణ్యములో ఒక పర్వతమందును నివాసము చేయుచు సౌలు అనుదినము అతన్ని వెతికిండు. దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించరా. అనుదినము చూడండి, ఒక రాజుకి రాజ్యంలో ఉన్న ఒకరిని పట్టుకోవడం కష్టమా చెప్పండి? ఒక పోలీస్ ఆఫీసర్ కి మనం ఎంత దొంగతనం చేసినా మనం పట్టుకోవడం కష్టమైతే ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా తీసుకుంటాం. ఒక ఎస్ఐ గారే ఒక దొంగతనం చేసిండు, లేకపోతే ఎవరినో చంపాడు, ఎక్కడ దాక్కున్నా దేశ మారుమూలకు పోయినా, వేరే దేశం పోయినా తీసుకుని వస్తారు. మరి పోలీసు ఒక ఎస్ఐకే దొరికితే ఇక్కడ రాజు అంటారు అనుదినము వెతికిందంట. అనుదినము అతను వెతికిందో సౌలు చేతికి అప్పగించాల. దావీదుని ఎప్పటికెప్పుడు తప్పిస్తామని అంటున్నాడు, ఎప్పటికప్పుడు తప్పిస్తానే ఉంటున్నాడు. ఏం జరిగిందంటే అప్పుడే యుద్ధం మీదకి రావాలా, అప్పుడే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి రావాలా, అప్పుడే దేవుడి వాళ్ళని తీసుకుని రావాలా. ఎందుకంటే దావీదుకి తప్పించే మార్గం కోసమే ఫిలిస్తీన్లు పంపించాడు యుద్ధం మీదకి. ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లు పంపించాడు. ఎందుకు? దావీదుని తప్పించడానికి, దావీదుకి శోధన తప్పించడానికి, దావీదుని మరణం నుంచి తప్పించడానికి, దావీదుని శత్రు సైన్యం చుట్టుముడితే వాళ్ళందరి నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? ఫిలిస్తీన్ని యుద్ధానికి పంపాడు. సౌలు అనుకున్నాడు కదా లాభంలా దావీదు కోసం ఎదిగితే అవతల దేశమే కొట్టుకుని పోతారు వాళ్ళు, ఇశ్రాయేల్ దేశమే ఓడిపోద్ది అనుకుని వెనకొచ్చాడు. దావీదు ఏం చేశాడంటే అక్కడ నుంచి తప్పించుకొని వేరే స్థలంలోకి వచ్చింది. దావీదుని మరణం నుంచి తప్పించాడు. అందుకనే 91 కీర్తన రాసుకుంటూ అంటా ఉంటాడు కదా, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను. ఎక్కడ దావీదికి అంత సంతోషమైందో, ఆహా ఇక చచ్చిపోతా అనుకున్నల్లా వెంటనే ఒక కీర్తన రాసుంటాడు. సౌలు చేతి నుంచి నన్ను విడిపించాడు, ఇక నేను మరణిస్తా అనుకున్నా, దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే దావీదు నిత్యము దేవుణ్ణి స్తుతించాడు. ఈరోజు దావీదే కాదు, ఈరోజు మన చుట్టూ కూడా సౌలు అనే సైతాను తప్పిస్తావు, సౌలు అనే సైతాను మనల్ని వెంబడిస్తా ఉంది, సౌలు అనే సైతాను మన చుట్టూ ఉంటుంది. మన కార్యాల్లో, మన పనుల్లో, మన కుటుంబ విషయాల్లో, మన ఇంట్లో శోధనలు తేటానికి, భార్యకి భర్తకి
పిల్లలకి తల్లికి, తండ్రికి పిల్లలకి, తల్లిదండ్రులకి పిల్లలకి ఈరోజు ఎటువంటి శోధనలు వస్తున్నాయంటే చెప్పలేని శోధనలు. ఆ శోధనలో గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? దేవుడు అంటాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నిన్ను తప్పిస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని తప్పించను. ఎప్పుడైతే మొరపెడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి గోదాడుతామో, ఎప్పుడైతే ఆయనకి ప్రార్థన చేస్తామో, దేవుడు మా ఆపదల నుంచి తప్పిస్తాము. దావీదును తప్పించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా తప్పిస్తాడు. ఎటువంటి పరిస్థితి అయినా, పిల్లల విషయమైనా, అనారోగ్య విషయమైనా, తర్వాత ఇంకా ఏ పరిస్థితి అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా సరే తప్పించడానికి ఆయన సమర్థుడు, కాపాడటానికి ఆయన సమర్థుడు. అందుకని మనం మొరపెట్టాలి ఆయన. మేవడకి చదువుతానండి, ఎన్నో వచ్చిన ఉంది. అతడు నా నామను మొరపెట్టగా, ఎన్నో వచ్చిన 15 వచ్చిన, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చినను, శ్రమలో నేను అతనికి తోడైనను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసినను. దావీదు సంగతి, దావీదు ఎప్పుడైతే మొరపెట్టాడు, దావీదు తోడుగా ఉన్నాడు, విడిపించాడు, గొప్ప చేశాడు. 14 వచ్చిన చూస్తే, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను నా నామం అడిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఈరోజు మనం ఆయనకు మొరపెడితే, ఆయన్ని ప్రేమిస్తే, ఆయన్ని ఆ నామమును ఎరిగితే దేవుడు తోడుగా ఉంటాడు, తప్పిస్తా ఉంటాడు. ఈరోజు ఎటువంటి శోధనైనా, ఎటువంటి ఇబ్బంది అయినా ఆయన తప్పించడానికి సమర్థుడు. ఒకసారంట ఒక ఆఫీసర్ అంట ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. సడన్ గా శుక్రవారం బుధవారం ఆఫీస్కి పోతే టెలిగ్రామ్ వచ్చిందంట. శుక్రవారం ఢిల్లీ రావాలి, మీరు ఢిల్లీ రావాలి అని ఫోన్ వచ్చింది. అనుకున్నాడంట, ఢిల్లీ ఎట్లాగ వెళ్తున్నా కదా, అట్లా ఆఫీస్ పని అయిపోద్ది, కుటుంబంతో కలిసి వెళ్దాం ఢిల్లీ, ఢిల్లీ కూడా చూసినట్టుండదు అని అనుకున్నాడంట. అనుకొని అన్నాడంట కదా భార్యతో, మా అమ్మ గురువారమే మనం బయలుదేరదాం, మా ఫ్యామిలీ మొత్తం బయలుదేరదాం గురువారమే అని చెప్పాడు. భార్య అన్నదంటగా, ఎందుకు గురువారమే, శుక్రవారం పోదాం కానీ భార్య అన్న. అయితే ఆశ్చర్యకరంగా ఏం చేశారు వాళ్ళు, గురువారం సాయంత్రమే పోవాల్సిందే, మనం ఖచ్చితంగా పోవాల్సిందే అని గురువారం భార్య, పిల్లలు, తను మొత్తం సూట్కేలు సర్దుకొని, బట్టలు సర్దుకొని ఒక 4-5 రోజులకి అన్ని సరిపడా తీసుకొని గురువారం సాయంత్రమే ఢిల్లీ వెళ్ళారు. వాస్తవానికి ఎప్పుడు పోవాలంటే శుక్రవారం సాయంత్రం పోవాలి, శనివారం మీటింగ్ లో పాల్గొని తర్వాత ఆదివారం కొద్దిగా అటు ఇటు తిరిగి రావాలి వాళ్ళు. అది ప్లాన్. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక రోజు ముందుగానే బయలుదేరారు. విశ్వాస కుటుంబం గురువారం సాయంత్రమే బయలుదేరారు. వాస్తవంగా ఫ్లైట్ టికెట్ శుక్రవారం. వీళ్ళు ఏం చేశారంటే శుక్రవారం కాకుండా గురువారమే బయలుదేరారు. నిజంగా దేవుడు ప్రేరేపించినట్టు వాళ్ళు గురువారమే పోవటం. గురువారం నైట్ పోయారు. గురువారం నైట్ ఢిల్లీ పోయి కాలు పెట్టారు అక్కడ అపార్ట్మెంట్ లో. గురువారం నైట్, శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. ఏంటి సంగతి అంటే ఆ ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు మొత్తం కాలిపోయింది. ఒక్కసారి దేవా, ఎంత ఘనంగా మమ్మల్ని ప్రేరేపించి ఒకరోజు ముందుగానే తప్పించావా. నిజంగా ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నట్టయితే ఏం జరిగేదంటే మాడి మసైపోయేవారు. వాళ్ళు ఆ ఇంటితో పాటు వాళ్ళు కూడా కాలిపోయేవారు. దేవుని ప్రేరేపణ ఎట్లా ఉండదంటే ఆపద నుంచి తప్పించాడు. ఆపద నుంచి తప్పించడానికే వాళ్ళకి గురువారమే బయలుదేరేటట్టు చేశారు. నిజంగా ఆ రాత్రి ఉండి శుక్రవారం బయలుదేరితే ఏం జరిగేది, మొత్తం కాలిపోయేవారు. వెంటనే అక్కడికక్కడికే మోకరించి, దేవా ఈ రాత్రి మేము అక్కడ ఉన్నట్టయితే అందరం కాలిపోయేవారు. ఇల్లు కాలిపోతే కాలిపోయింది, మమ్మల్ని సజీవంగా ఉంచావయ్యా. వెంటనే మోకరించి దేవునికి సాగిలపడిపోతారు. నిజంగా దేవుని ప్రేరేపణ ఒక్కోసారి అట్లా ఉంటది. ఏదైనా కష్టం వస్తుంటే ముందే దేవుడు ఆ కష్టం నుంచి తప్పిస్తాడు. ఎన్నిసార్లు నిన్ను నన్ను దేవుడు తప్పించినట్లా మనకు తెలియకుండానే ఎన్నోసార్లు ఎన్నో ఆపద నుంచి దేవుడు తప్పించాడు. అందుకనే మనం ఆయన్ని ప్రేమించి, అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని, మనం ఆయన ప్రేమించాలి, మనం ఆయన గనపరచాలి, ఆయన సన్నిధిని గొప్ప చేయాలి. ఇప్పుడు ఆ విధంగా ఉంటాము. దేవుడు ప్రతి విధమైన ఆపద నుంచి కూడా మనకి తప్పిస్తూ ఉంటాడు. యోగును తప్పించాడు, తర్వాత దావీదును తప్పించాడు. చివరిగా ఇంకొక విషయాన్ని చూసి మనం ముగించుకుంటాం. చివరిగా ఇంకేమనంటే
చూద్దాం. 2 రాజులు 6వ అధ్యాయం 14 వచ్చింది. 2 రాజులు 6వ అధ్యాయం 14 వచ్చింది. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు. 2 రాజులు 6వ అధ్యాయం 14. కాబట్టి రాజు అచ్చటకి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా. ఇక్కడ వాస్తవంగా జరిగిన కథ చెప్తా నేను. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఇశ్రాయేల్ ఎలాగైనా చంపాలి. ఈ అధ్యాయం మొత్తం చదువుకుంటే తెలిసింది. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు మీద తండెత్తారు. వాళ్ళు అనుకున్నారు కదా, సిరియా రాజు అనుకున్నాడు కదా, ఈ రాత్రి మన సైన్యాన్ని ఆ మూల పెడతాం. లింగాలు అనేది ఒక ఇశ్రాయేల్ పట్టణం అనుకున్నాం. ఆ రైలు కట్ట దగ్గర సిరియా రాజు అనుకున్నాడు. ఆ రైలు కట్ట దగ్గర సైన్యాన్ని మోహరిద్దాం, మొక్కల్ని దాడి చేద్దాం అనుకున్నాడు. మరి వాళ్ళు అనుకున్న సంగతి ఎక్కడ తెలిసింది? ఎట్లా తెలిసింది? ఎక్కడ ఏం చేశాడంటే, రాజు ఏం చేశాడంటే పోయి ఆ సైన్యం దగ్గర అక్కడ తన సైనికులను పంపించి తప్పించుకొని రక్షించుకుంటాడు. అక్కడ సిరియా రాజు అనుకున్నాయని ఇక్కడ జరుగుతుంది. వాళ్ళకి అర్థం కావట్లా. అనుకున్నారు కదా వాళ్ళు, ఎవరు చెబుతున్నారు? మనం అనుకునే మాటలు ఆ దేశానికి ఎట్లా? సిరియా దేశం ఎక్కడ? ఇస్రాయేల్ దేశం ఎక్కడ? సిరియా రాజు వాళ్ళ మంత్రి వరకు అనుకున్న మాటలు ఇస్రాయేల్ రాజుకి ఎట్లా తెలుస్తున్నాయి? అర్థం కావట్లా వాళ్ళకి. అరే ఎవరు చెబుతున్నారు? మనలో ఎవరన్నా చెబుతున్నారా? పోయి అంతలో ఒక సేవకుడు వచ్చి అడుగుతాడు కదా, రాజా మనలో ఎవరు లేరు, మన పక్షాన వాళ్ళ పక్షాన్ని చెప్పేది ఎవరు లేదు. వాళ్ళ పక్షాన ఒకడున్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడే వాళ్ళని పురుకొల్పుతున్నాడు. అక్కడ అనుకున్నాయన్నీ ఇక్కడ సాధ్యం అని చెప్పండి. దైవజనుడు కాబట్టి, ప్రవక్త కాబట్టి ఇశ్రాయేల్ రాజులు చెబుతున్నారు, పలాలు వాళ్ళు అటు వస్తున్నారు అడుపు, ఇటు వస్తున్నారు ఇడుపు, అటు వస్తున్నారు ఇడుపు, మార్గాలు చెబుతున్నారు. వాళ్ళు అనుకున్నాయన్నీ తిరుగుతున్నాయి. అక్కడ ఉంటుంది ఒక మాట, మాటికి అనే మాట ఉంటుంది. చూద్దామండి ఎక్కడుంది ఆ మాట. 6వ అధ్యాయం 10వ వచనంలో 10వ వచనంలో ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని ఇలాగూ మాటికి జరుగుతుందంట. అరే ఆ మూలలు వస్తే ఆ మూలకు పోతున్నారు, ఈ మూల సైన్యం వస్తే ఇటు పోతున్నారు, అటు పోతే అటు వస్తున్నారు. వీళ్ళకి ఎట్లా జరుగుతుంది? మాటికి జరుగుతుందంట. ఆ రాజు సైన్యాన్ని పంపడం, వీళ్ళేమో తప్పించుకోండి. ఆ రాజు సైన్యాన్ని పంపడం, తప్పించుకుంటారు. ఎట్లా జరుగుతుంది? ఎవరు చెబుతున్నారు? చివరికి ఏం జరిగిందంటే, అయ్యా ఆ రాజు కాదు, ఆ దైవజనుడే చెబుతున్నాడు అంటే సిరియా రాజు అంటాడు కదా, రాజుని కాదు ముందు చంపేది, ముందు ఆ దైవజనుడిని చంపండి, దైవజనుడిని చుట్టుముట్టండి. వెంటనే దైవజనుడు ఉన్న దోతాములో ఏం జరిగిందంటే మొత్తం అక్కడైనా దోతాం ప్రాంతమైనా దోతాంలో ఉన్నాడని వర్తమానం వచ్చింది. వెంటనే దైవజనుడు ఏం చేశాడు? నలు దిశల పట్టణాన్ని చుట్టుకోగా రాత్రి వేళ. కాబట్టి రాజు అసలు గుర్రాలని రథాలని వాపస్ సైన్యాన్ని పంపిండు ఆ దైవజనుడిని చంపాలని. దైవజనుడు ఎవరంటే ఎలీషా. ఇక రాత్రి అయిపోయింది, తెల్లారి పొద్దున్నే దైవజనుడు లేవలా. దైవజనుడు పనోళ్ళు వేసింది పొద్దున్నే లేవగానే సైన్యం మొత్తం ఒకసారి ఇడికి పోయింది. అయ్యో మా దైవజనుడు చంపుతారే. ఇక ఏడుస్తూ ఉన్నాడు వచ్చి, సేవకుడా దైవజనుడా ఇగో చూడు, చుట్టూ జనం మూగారు, చుట్టూ వచ్చారు గుర్రాలు రథాలు. అంటే ఎలీషా ప్రవక్త అంటాడు కదా, నువ్వేం బాధపడదు, భయపడొద్దు. మన పక్షంలో ఉన్నవాడు వారికంటే అధికులు. అది వారికంటే చెప్తారు కదా, ఏం బాధొద్దు, భయపడొద్దు. నలు దిశల సన్ని వస్తే వాళ్ళకంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. అయ్యా కళ్ళు తెరువయ్యా. ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి. 17వ వచనంలో, యెహోవా వీడు చూచినట్టు దయచేసి కళ్ళు తెరవమని ఒక్క మాటే ప్రార్థన చేసేది. ఒక్క మాటే. మరేదో గంట సేపు, 2 గంటలు, అర్ధ గంటలు మంచిదే కాదంటలో, కానీ హృదయం కరెక్ట్ గా ఉండి, హృదయంలో ఏ పాపం లేకుండా ఉండి ఒక్క మాట మాట్లాడితే చాలు దేవుడు మన ప్రార్థన. ఒక్క సెకండ్ చాలు. మన హృదయం సరి చేసుకోకుండా, మన హృదయంలో తప్పులు చేసుకుంటూ, మన హృదయంలో అన్ని పాపాలు చేసుకుంటూ, మన హృదయంలో చెడ్డ ఆలోచన ఉంచుకుంటూ నువ్వు గంట చేయి, లేకపోతే రాత్రి మొత్తం చేయి, నీ ప్రార్థన దేవుడు విన్న.
చాలా మంది అనుకుంటారు కదా, అబ్బా మేము గంట చేసినాం, మేము 2 గంటలు చేసినాం, రాత్రి మొత్తం ఉపవాసం ఉండి చేసినాం అనుకుంటారు. మంచిదే చేస్తే కాదంట్లా. నీ హృదయంలో దురాలోచనలు ఉండి, నువ్వు హృదయంలో తప్పుడు ఆలోచనలు ఉండి, నువ్వు నడిచే మార్గం చెడ్డగా ఉండి, నీ మాటలోనే చెడ్డగా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఎట్లా ఉంటాడు? ఒకే ఒక్క మాట, అయ్యా కళ్ళు తెరువు. కళ్ళు తెరిస్తే ఏం కనపడతా అక్కడ చూడండి. ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిలిచిండుట. వాళ్ళు వచ్చిన సైన్యానికి వెనక అగ్నితో ఉన్నాయంట ఇవన్నీ. కళ్ళు తెరిచారు. మళ్ళీ ఏం చేశారు ఎలిషా ప్రార్థన? అయ్యా వాళ్ళకి గుడితనం వచ్చినట్టు చెయ్యి, అంధత్వం వచ్చినట్టు చెయ్యి. కింద 18వ వచనంలో ఆ దండు వారు అతను సమీపించిన ఎలిషా, ఈ జనులను అంధత్వంతో మొత్తు గుడ్డి వాళ్ళగా చేయి, వాళ్ళ కళ్ళు కనపడం. ఇక్కడ కళ్ళు తెరవమని చేసిండు, కళ్ళు తెరిపించిండు. మళ్ళీ కళ్ళు మూయి. అంతనే దేవుడు మళ్ళీ ప్రార్థన ఆలకించి నిలిచే ప్రార్థన, ఒక మాటే ప్రార్థన. మళ్ళీ కళ్ళు మూసిండు. మళ్ళీ ఏం చేసిండు చెప్పండి? మళ్ళీ అంధత్వం పోయి వీళ్ళు కళ్ళు చూసినట్లు కళ్ళు తెరవమని మళ్ళీ ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? షోమ్రోన్లోకి వచ్చారు. షోమ్రోన్లో కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిస్తే ఇశ్రాయేల్ రాజు అన్నాడు కదా, ఆహా సైన్యం దొరికిందట, చంపండి అన్నలే. దొరికారు సైన్యం దొరికింది, చంపండి అంటే వెంటనే ఎలిషా అంటాడు, చంపొద్దు అన్నలే, నాశనం చేయొద్దు, వాళ్ళకి మంచి విందు చేయి, వాళ్ళకి భోజనం పెట్టు. నిజంగా ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు నాశనం కావాలని ప్రార్థన చేయాలి. ఎలిషా తన సేవకుడు కళ్ళు తెరవమని కాదు, అయ్యా వాళ్ళు సైన్యంతో వచ్చారు, ఆ సైన్యం మొత్తం నాశనం కావాలని ప్రార్థన చేయాలి. అట్లా చేయాల. ప్రభా నా దగ్గర ఉన్నోడి కళ్ళు తిరుగు. ఇశ్రాయేల్ రాజు చంపుదామంటే చంపొద్దు. ఏం చేయాలంట? చూడు అక్కడ చూడండి 21వ వచనం. అతను ఇశ్రాయేల్ రాజు వారిని పార చూసి, ఆయన వీరిని కొట్టుదునా అని ఎలిషాడుగా, అతను నీ వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వెంటి చేతను నువ్వు చెరపట్టిన వారిని నువ్వు కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారి తిని త్రాగిన తర్వాత వారికి తమ యజమాని యొక్క వెళ్ళి గురించి చెప్పి వాళ్ళకి మంచి భోజనం పెట్టు. వాళ్ళేమో వీళ్ళని చంపడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? శత్రువులు. ఈరోజు మనం కూడా మన శత్రువులు ఎవరన్నా వస్తే ఏం చేయాలి? భోజనం పెట్టి పంపించాలి. మన శత్రువులు మనకు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రైజ్ లాడు చెప్పాలి. వాళ్ళు ప్రైజ్ లాడు చెప్పకపోయినా మనమే ఇంకో 4 సార్లు కలిపి చెప్పాలి. ఈరోజు శత్రువులకి భోజనం పెట్టి పంపి ఎలిషా ఎంత గొప్ప దైవజనుడు చూడండి. ఇశ్రాయేలు రాజు ఆహా దొరికారు, వీళ్ళ కొడదాం, వీళ్ళ చంపుదామని అంటే ఎలిషా ఏం చేసింది? కొట్టొద్దు, ఏం చేయొద్దు, దొరికారు కదా అని చంపుతావా అయితే? భోజనం పెట్టి పంపు. భోజన పదార్థాలు సిద్ధపరచగా వారి అన్నపానాలు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాన్యం పోయేది. అప్పటి నుండి వీరి అప్పుడు సిరియన్లు దండు వారి ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుతా అప్పుడు దాకా వచ్చేవారు దండు. అప్పుడు నుంచి ఏం చేశారు? భోజనాలు పెట్టి పంపించాలి. మళ్ళీ వచ్చారా? మళ్ళీ రాలా. మళ్ళీ యుద్ధం జరిగిందా? జరగల యుద్ధం. ఎప్పుడైతే ప్రేమతో భోజనం పెట్టి పంపించారో మళ్ళీ ఆ దేశం మీదకే యుద్ధానికి రాలంటారు. మనం కూడా ఏం చేయాలి? మన శత్రువులను ప్రేమించాలి. మన శత్రువు మనకి ఎన్ని మనం సంపద చూసినా కూడా ఇశ్రాయేల్ అదే చేశారు. ఇశ్రాయేల్ చంపడానికి వచ్చారు, ఎలిషా చంపడానికి వచ్చారు. ఎలిషా ఎంత ప్రేమించిందో చూడడం. ఇశ్రాయేల్ రాజు కొడదాం, చంపుదామంటే వద్దు, భోజనం పెట్టి పంపు. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. ఈరోజు శత్రువులు కూడా ప్రేమించాలి. శత్రువుని ఏం చేశారంటే మళ్ళీ పోయారు, వాళ్ళు భోజనం చేసిపోయారు. భోజనం చేస్తే వాళ్ళు చెప్పుంటారు ఆ రాజుకయ్యా, మేమేమో వాళ్ళని చంపడానికి పోయాను, కానీ మేము వాళ్ళకి దొరికినా కూడా మమ్మల్ని ఒక్కళ్ళు కూడా ఏమన్నదయ్యా, మాకు మంచి విందు చేశారు, భోజనాలు తృప్తిగా పెట్టి పంపించారయ్యా, ఇంకా వాళ్ళ జోలికి పోవద్దయ్యా. మనం చాలా మంచోళ్ళు అయ్యా. ఎంత గొప్ప దళితులు. ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇటువంటి నలు దిశల ఎలీషాని కూడా చుట్టుముట్టారు. వాళ్ళకంటే రెట్టింపు సైన్యం దేవుడు సమకూర్చింది. ఎలీషాని తప్పించాడు, ఇశ్రాయేల్ దేశాన్ని తప్పించాడు, ఇశ్రాయేల్ మీద యుద్ధాలు తప్పించాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ విధంగానే ఎన్నో శ్రమలు మన చుట్టూ ముడుతున్నాయి. మన ఆరోగ్య విషయాల్లో గాని, కుటుంబ విషయాల్లో గాని, పిల్లల చదువుల్లో గాని, పిల్లల భవిష్యత్తులో గాని, పిల్లల వివాహ విషయాల్లో గాని, లేకపోతే అత్తమామ విషయాల్లో గాని, లేకపోతే భర్త నుంచి గాని, భార్య నుంచి గాని, మన ఇరుగు పొరుగు వారి నుంచి గాని, మన బంధువుల నుంచి గాని ఎన్ని శోధనలు రావట్లా, ఎన్నో శోధనలు చుట్టుముడుతున్నాయి. 4 దిశల చుట్టుముడుతున్నాయి. చివరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశం రాని ఆ పేరేంటే మేరీస్ రాని ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తుంది. శత్రు సైన్యం
ఇంగ్లాండ్ మీదకి దండేస్తూ వస్తున్నారు. ఈ మేరీస్ ఏం చేసిందంటే వాళ్ళకి సహకరిస్తుంది శత్రు సైన్యాన్ని. ఇంగ్లాండ్ దేశంలో జాన్ నోవాక్స్ అనే దైవజనుడు ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మా దేశాన్ని శత్రు దేశం నుంచి కాపాడయ్యా. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. శత్రు సైన్యం లోపలికి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. దానికి కోపం వచ్చింది, అరే నేను ఎంత సపోర్ట్ చేసినా సైన్యం ఏంది కాపాడుతుంది, ఇంగ్లాండ్ దేశం ఏంది కాపాడబడుతుంది అనుకుని చివరికి అడిగితే తెలిస్తే ఏం జరిగింది, అయ్యా అమ్మా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడమ్మా, దైవజనుడు ప్రార్థన వల్లనే ఇంగ్లాండ్ కాపాడబడుతుంది, ఇంగ్లాండ్ మీదకి ఎవరు రాలేకపోతున్నారంటే రాణి కోపం వచ్చి ఆ దైవజనుడు ప్రార్థన ఆపు చేయాలని వచ్చింది. రాణియే వచ్చింది తన సైన్యంతో వచ్చి ఆ దైవజనుడు లోపల ప్రార్థన చేస్తున్నాడు. మందిరంలో ఉన్నాడు, బయటకు వచ్చింది, సైనికులు లోపలికి పంపించి రాణిగారు రమ్మంటున్నారు. లోపల పోయి ఒక దూత లోనకు పోయి చెప్తున్నారు, రాణిగారు రమ్మంటున్నారు. వెంటనే ప్రార్థన చేసుకునేవాడు అలా చూసి, ఏ రాణిగారు రమ్మంటున్నారు? ఇంగ్లాండ్ దేశపు రాణిగారు రమ్మంటున్నారు. అయితే నాకేంటి, రాజుతో మాట్లాడుతున్నానని చెప్పిపోయి ఏం చెప్పిందంటే, రాణిగారు రమ్మంటుంటే రాకుండా ఏం చెబుతుండు, నేను రాజుతో మాట్లాడుతున్నాను చెప్పు, నేను రానని చెప్పు. ఎవరా రాజు చెప్పండి, ఎవరా రాజు? దేవుడే. నేను రాజుతో మాట్లాడుతున్నా, రాణి ఒక నాకు లెక్క కాదు. రాణి అన్నది కదా, ఎంత ధైర్యం, నా మాట వింటలేదా? రమ్మనంటే రాజు తర్వాత ఎవరైనా, రాజుతో మాట్లాడుతున్నా, నేను చాలా బిజీగా ఉన్నా, నేను రానని చెప్పుకో. చివరికి ఏం చేసిందా, ఉంది చూసింది, ఎంతసేపుకి రాలా, చివరికి మళ్ళీ వెనక్కిపోయింది. ఆ సేవకుని ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేసింది. సేవకుడేమో ప్రార్థన చేస్తున్నాడు, ఇంగ్లాండ్ దేశం రక్షించబడుతుంది. చివరికి ఏం జరిగిందో తెలుసా, ఆ రాణిని అక్కడ ఉన్న సైన్యం మొత్తం దేశ ద్రోహం చేస్తుందేమని ఆ రాణిని పట్టుకున్నారు. దేశం నుంచి బహిష్కరించారు, వేరే దేశానికి పంపించారు. వేరే దేశంలో కుక్క సాగు తెచ్చింది ఆ రాణి. చరిత్ర ఇది, నిజంగా జరిగింది. ఇది వేరే దేశానికి పోయి కుక్క సాగు తెచ్చింది. దేవుని సేవకుల్ని అవమానం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. రాణి అయితే లేకపోతే ఇంకెవరైతే, ఆ రాజు కింద భూపతులకు అధిపతి, భూరాజులకు రాజాయ, ప్రభువులకు ప్రభు, రాజులకు మనం మొరపెట్టేది ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆ రాజుతో మాట్లాడుతున్నామని చెప్పండి. కానీ ఒక్కసారి నేను వచ్చినా కూడా రాలేదని ఆశ్చర్యపరిచి అయిపోయింది. ఒకసారి ఈరోజు మన జీవితాల్లో కూడా మన రాజుకి ఎక్కువ విలువ ఇవ్వాలి, మన ప్రభువుకి ఎక్కువ విలువ ఇవ్వాలి. మనుషులకు కాదు, లేకపోతే లోకానికి కాదు, లేకపోతే మన ఇంట్లో ఉన్న పనులకు కాదు. మన మందిరం టైంలో ఏదో ఒక పని, లేకపోతే మందిరానికి పోకుండా, సంఘ ప్రార్థనలకు పోకుండా, ఉపవాస కుడికలకు పోకుండా ఏదో ఒక అడ్డం వస్తే, ఆ రాజు దగ్గరకు పోకుండా ఈ లోక సంబంధమైన అడ్డం వస్తే మనం ఏం చేస్తున్నాం, రాజుకు విలువ ఇట్లా లోకానికి, లోకంలో పనులకి, ఇంట్లో పనులకే విలువిస్తున్నాం. ఈరోజు నలువైపులా ఎలీషాను చుట్టుముట్టిన ఎలీషా రక్షింపబడ్డాడు. ఎలీషాను దేవుడు తప్పించాడు. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అయ్యన్న మామూలు గుర్రాలు, అయ్యన్న మామూలు రథాలు దేవుడు పంపించినైతే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, వాటి నుంచి కూడా దేవుడు తప్పించాడు. కళ్ళు తెరిచాడు. ఇశ్రాయేల్ పక్షాన దేవుడు ఎలీషా ప్రవక్త పక్షాన ఉన్నాడు, తప్పించాడు. ఎప్పుడైతే ఒక్క శకల ప్రార్థన చేశాడు, యెహోవా వీళ్ళ కళ్ళు తెరువయ్యా, యెహోవా వాళ్ళ గుడితనం చేయయ్యా, యెహోవా మళ్ళీ వాళ్ళ కళ్ళు తెరువయ్యా, యెహోవా కాపాడయ్యా. మనం కూడా చేసిన ప్రార్థన ఎంతసేపని కాదు, ఎన్ని గంటలని కాదు, పూర్తిగా హృదయానుసారంగా, హృదయంలో నిష్కల్మషంగా, పవిత్ర హృదయంతో దేవుడికి ప్రార్థన చేద్దాం. ఆయన దగ్గర నుంచి మనములు పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అండి ప్రార్థన చేసుకున్నారండి. దేవుడు మనతో మాట్లాడాడు. నలుదిశల యోబు చుట్టూ, దావీదు చుట్టూ